రెండు విచిత్రాలు జరిగేలా ఉన్నాయి. అతిగా వచ్చిన రూమర్స్ తో ఇక సలార్ 2, పుష్ప 3 గాలి వార్తే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇవే నిజాలు కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ వారంలో స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక మహేష్ సినిమా తాలూకు స్పెషల్ అనౌన్స్మెంట్ ఫ్రైడే రాబోతోందని తెలుస్తోంది. మొత్తంగా ఈ వారం మహేష్, ప్రభాస్, బన్నీ సినిమాల అప్డేట్స్ మతి పోగొట్టేలా ఉన్నాయి. పుష్ప 2 మూవీ తాలూకు మేజర్ షూటింగ్ పూర్తిగా వచ్చింది. ఏప్రిల్ ఎండ్ లోగా పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కాబోతున్నాడు సుకుమార్. అయితే 2024 ఆగస్టులో పుష్ప 2 వస్తుంటే 2025 సమ్మర్ లో పుష్ప 3 అంటూ ప్రచారం పెరిగింది. పుష్ప 2 షూటింగ్ తర్వాత పుష్ప 3 షూటింగ్ మొదలవుతుందని, ఈ ఏడాది మరే మూవీ చేయకుండా ఇయర్ మొత్తం పుష్ప 3 షూటింగ్ తోనే బిజీ అవుతాడట బన్నీ. ఇక ప్రభాస్ కూడా తన హిట్ మూవీ సలార్ కి సీక్వెల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రెజెంట్ కల్కి పెండింగ్ సాంగ్ షూటింగ్ కి ఇటలీ వెళ్లిన టీం ఇండియాలో ఆ సాంగ్ తాలూకు సన్నివేశాలు తీసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది. ఏప్రిల్లో మాత్రం సలార్ 2 షూటింగ్ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఏప్రిల్లోనే లాంచ్ కాబోతోంది. ఏప్రిల్ 9న టైటిల్ తో పాటు స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేయబోతుందట ఫిల్మ్ టీం. ఇదే విషయాన్ని మహాశివరాత్రి రోజు చిన్న పోస్టర్ తో అనౌన్స్ చేయబోతుందట సినిమా టీం. ఫ్యామిలీ స్టార్ గా దండెత్తేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేసే పనిలో ఉంది ఫిల్మ్ టీం. ఇక ఏప్రిల్ 5కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంటే ఏప్రిల్ ఎండ్ నుంచి గౌతమ్ తిన్ననూరి మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. గౌతమ్ తిన్ననూరి మూవీ చేయబోతున్న రౌడీ స్టార్ ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ విద్యాసాగర్ మేకింగ్ లో సినిమా చేయబోతున్నాడట. ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా జోనర్ లో తెరకెక్కబోతోందట. అలానే రాజావారు రాణివారు డైరెక్టర్ తో మరో మూవీకి కమిట్ అయ్యాడు రౌడీ స్టార్.